Friends, how are you all? Welcome back to our channel Stitching Adda with me Akila Srividya. ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ ఎలా మెజర్ చేసుకోవాలి, అసలు బ్లౌజ్ కుట్టాలంటే ఏమేమి మెజర్మెంట్స్ కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను. నడుము లూజ్ బేస్ చేసుకొని మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి. ఓకే, ఓన్లీ నడుము లూజ్ బేస్ చేసుకొని మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో సింపుల్ ఎగ్జాంపుల్స్తో చార్ట్తో ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను నేను. ఆ చార్ట్తో మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నడుము లూజ్ అంటే ఏంటి, అసలు మనకి బ్లౌజ్ ఎలా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ కుట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెంత్ అనేది కావాలి. ఫస్ట్ లెంత్, అసలు బ్లౌజ్ లెంత్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇది షోల్డర్ ఎడ్జ్ అంటారు, షోల్డర్ కార్నర్. ఇది ఈ షోల్డర్ ఎడ్జ్కి కాకుండా ఇటు సైడ్ ఎడ్జ్కి అంటే నెక్ సైడ్ ఎడ్జ్కి పెట్టుకొని ఇలా ఇక్కడ టేప్ పెట్టుకొని, ఇక్కడ మనకి స్టిచెస్ ఉంటుంది కదా, ఇక్కడ టేప్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలి. ఇలా క్లాత్ని లాగొద్దు, ఇలా పట్టి ఇలా చూసుకోవాలి. చూసారా ఇక్కడ ఎంత ఉంది, 14 ఇంచెస్ ఉంది. ఓకే, మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. ఇప్పుడు నేను నడుము లూజ్ బేస్ చేసుకొని ఒక చార్ట్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, ఆ చార్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఫస్ట్ నడుము లూజ్ అంటే బ్లౌజ్కి ఎలా చూసుకుంటారు. ఓకే, ఇక్కడ ఇది కాజా పట్టి, ఇది ఉక్స్ పట్టి. ఓకే, మనం ఎప్పుడైనా ఉక్స్ పట్టి దగ్గర నుంచి బ్లౌజ్ నడుము లూజ్ ఎంతనో బ్లౌజ్ది అది మెజర్ చేసుకోవాలి. కాజా పట్టి సైడ్ నుంచి అస్సలు మెజర్ చేసుకోకూడదు. ఓకే, ఎందుకంటే అది ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కాబట్టి ఉక్స్ పట్టి సైడ్, ఇక్కడ ఉక్స్ పట్టి కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి ఇక్కడ టేప్ పెట్టేసి ఇలా చూడండి, ఇలా నీట్గా మెజర్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ కాజా పట్టి అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు మెజర్ చేసేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది, 34 ఇంచెస్ వచ్చింది. ఓకే, కనిపిస్తుంది కదా, 34 ఇంచెస్ వచ్చింది. ఈ నడుము లూజ్ బేస్ చేసుకొని మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎలా మెజర్ చేసుకోవాలి ఏంటి. ఓకే, 34 ఇంచెస్ వచ్చింది. మనం ఇక్కడ ఇది ఫోల్డ్ చేసేసి కాజా పట్టి ఫోల్డ్ చేసి చూస్తే 34 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చార్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను. నడుము లూజ్ బేస్ చేసుకొని, ఓకే, నడుము లూజ్ బేస్ చేసుకొని బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి మెజర్మెంట్ ఎంత వచ్చింది, మనకి 34 వచ్చింది. ఓకే, అలాగే ఇప్పుడు మనం నడుము లూజ్ అంటే నడుము సైజు మనకి ఈ బ్లౌజ్కి 34 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 28కి వస్తే మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా. ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, 5 తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ అనేది 5 తీసుకుంటే మనకి జారదనమాట. అది 28 సైజ్కి షోల్డర్ అనేది 5 తీసుకోవాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ 5 తీసుకుంటే దాంట్లో నెక్ ఎంత తీసుకోవాలి, ఇంకా షోల్డర్ ఎంత తీసుకోవాలి. నెక్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ తీసుకోవాలి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ అంటే హామ్ రౌండ్ ఎంత డెప్త్లో తీసుకోవాలంటే 5.5 ఇంచెస్ తీసుకోవాలి. దేనికి, నడుము సైజ్ అనేది 28 ఇంచెస్ వచ్చిన బ్లౌజ్కి మనం చంక డౌన్ అనేది 5.5 ఇంచెస్ తీసుకోవాలి, అంటే 5.5 ఇంచెస్. అది ఎప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నీ దేనికి వర్తిస్తాయి అంటే మనకి నెక్ డీప్ వచ్చేసి 9, 10 అలా ఉన్నదానికి ఈ మెజర్మెంట్స్ అనేది వర్తిస్తుంది, ఈ సైజెస్ వారికి. ఓకే, ఈ నడుము సైజెస్ వారికి వర్తిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 30 ఇంచెస్, ఏది నడుము లూజ్. ఓకే, నడుము సైజ్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 తీసుకోవాలి, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, అండ్ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి 28 to 2 ఇంచెస్ పెరిగింది కాబట్టి చంక డౌన్ అనేది కూడా పెరుగుతుంది, 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 34 ఇంచెస్. 34 ఇంచెస్కి
చంక డౌన్ అనేది 5.5 ఇంచెస్ తీసుకోవాలి, అంటే 5.5 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, 5.5 ఇంచెస్ అంటే ఇక్కడ వరకు 5, తర్వాత 5.5 ఇంచెస్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్. అంటే ఇది 4 ఫోల్డ్స్లో మనం 4 ఫోల్డ్స్లో 5.5 అంటే మనకి ఎంత వస్తుంది నెక్ ఒకసారి కౌంట్ చేయండి. 5.5ని డబల్ చేయండి, అప్పుడు ఎంత వస్తుంది 11. మనకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 11 అనమాట. సో 5.5 తీసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో నెక్ ఎంత తీసుకోవాలి, 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడికి షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ 36 ఇంచెస్, నడుము సైజ్ 36 ఇంచెస్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ అనేది 5.5 ఇంచెస్ తీసుకోవాలి, అంటే 5.5 ఇంచెస్. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. సో మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఓన్లీ 28, 30, 32, 34 అట్లా ఈవెన్ నెంబర్స్ ఉన్న మెజర్మెంట్స్కి చెప్తున్నారు, కానీ మళ్ళీ 29, 31 వస్తే ఏం చెయ్యాలి అని అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి 28 ఇంచెస్కి ఇంత తీసుకున్నాం. అదే 29 ఇంచెస్కి మనం 30 సైజ్కి ఏ మెజర్మెంట్స్ అయితే ఫాలో అవుతున్నామో అదే తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కొంచెం లూజ్ ఉన్న ఒక కుట్టేస్తే సరిపోతుంది. అదే 28 సైజ్ మెజర్మెంట్స్తో స్టిచ్ చేస్తామంటే చాలా టైట్ అయిపోతుంది, అప్పుడు ఎటు కరెక్షన్ చేయడానికి ఉండదు, అడ్జస్ట్ చేయడానికి ఉండదు. అందుకని ఇప్పుడు 30కి 29 ఇంచెస్ది తీసుకోవాలి. ఇప్పుడు 31కి 32 ఇంచెస్ మెజర్మెంట్స్దే తీసుకోవాలి. అలా 40కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమైపోతుంది, ఫుల్ షోల్డర్ వచ్చేసి సైజ్ 40 అంటే కొంచెం వెడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడు నెక్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఒకటి మీరు గమనిస్తే ఎప్పుడు షోల్డర్ అనేది మనకి 3 ఇంచెసే ఉంటుంది. ఏ నడుము సైజ్కైనా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెసే ఉంటుంది. అండ్ చంక డౌన్ వచ్చేసి ఓన్లీ 28 ఇంచెస్కే 5.5 ఇంచెస్ ఉంటుంది, అంటే 5.5 ఇంచులు ఉంటుంది. మిగతా అన్నిటికీ 6 ఇంచులే తీసుకోవాలి చంక డౌన్, అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 42 సైజ్కి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ నెక్కే ఎక్కువ తక్కువ అవుతుంది, కానీ షోల్డర్ మాత్రం అన్నిటికీ 3 ఇంచెసే ఉంటుంది ఏ సైజ్ వారికైనా. ఓకే, మీరు బ్లౌజ్ కొత్తవారు అయితే బ్లౌజ్ ఈ చార్ట్తో ఈ మెజర్మెంట్స్తో ఒకసారి స్టిచ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే కొలతలతో పెట్టి చూస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఎప్పుడు 9 ఇంచెస్ ఈ లెంత్ నెక్ అనేది 9-10 ఇంచెస్ ఉన్న వారికి ఈ చార్ట్ అనేది వర్తిస్తుంది. ఓకే, ఈ చార్ట్ని పెట్టుకొని మనం బ్లౌజ్ అనేది మెజర్ చేసి కట్ చేసి స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సైజ్ చూపించాను కదా, ఇది మీకు ఎంత వచ్చింది, 34 ఇంచెస్ వచ్చింది. ఆ 34 ఇంచెస్కి ఫుల్ షోల్డర్ 5.5, నెక్ 2.5, షోల్డర్ 3, చంక డౌన్ 6 పెట్టుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ నడుములు బేస్ చేసుకొని ఈ షోల్డర్ వచ్చేసింది, నెక్ వచ్చింది, మళ్ళీ షోల్డర్ వచ్చింది, చంక డౌన్ వచ్చింది, చెస్ట్ కూడా నడుములు బేస్ చేసుకొని స్టిచ్ చేస్తే ఎప్పుడైనా బ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ do not forget to comment. Okay, bye.